వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు అయితే నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఎవరు అని అనుకుంటున్నారు కదా, తిని ఏమైతే మాత్రం వంశీ కుర్రపాటి. చాలా వరకు మీకు తెలిసిపోయి ఉంటుంది ఇతను ఎవరు ఏంటి అనేది. బాగా రోస్టులు చేస్తుంటారు కొంతమందికి. మెయిన్గా ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జాబ్ ఏంటి, ఒకటి కింద మనం ఎందుకు చేయాలి, మనం కూడా ఏదైనా బిజినెస్ స్టార్టప్ చేస్తే బాగుంటుంది అన్న థాట్స్తో ఇప్పుడు ప్రజెంట్ యూత్ అంతా అదే ఉన్నారు కదా. మనం ఇంకొకటి చేసేది ఏంట్రా, మనం స్టార్టప్ చేద్దాం ఏదైనా బిజినెస్ అని. అలాంటి వాళ్ళందరికీ కూడా వంశీ గారు చాలా బాగా యూజ్ అవుతారండి. ఎంత యూజ్ అవుతారంటే మీకు ఎంత కంటెంట్ కావాలంటే అతను అంతగా వాడుకోవచ్చు అనమాట. అంత కంటెంట్ ఉంది. స్టార్టప్ రిలేటెడ్, కెరియర్ రిలేటెడ్ బాగా చెప్తుంటారు. ఎవరైనా సరే ఏవైనా షేర్ మార్కెట్ రిలేటెడ్ పోస్టులు పెట్టారు అంటే అది యూట్యూబర్స్ అవనివ్వండి, క్రియేటర్స్ అవనివ్వండి, ఇలా రోస్ట్ చేస్తారనమాట. అంటే ఒక మూకుల్లో ఒక ఆయిల్లో బాగా రోస్టులు చేస్తూ ఉంటారు కదా, చికెన్ అలా రోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుందాం. హాయ్ వంశీ గారు. హాయ్ అండి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు చాలా డౌట్ అండి, స్టాక్ మార్కెట్ వాళ్ళందరూ అంటే ఎవరైతే యాడ్స్ పెడుతున్నారో నేను చాలా వరకు చూస్తా, యూట్యూబర్స్ కానివ్వచ్చు, ఇన్స్టా క్రియేటర్స్ కానివ్వచ్చు, కొన్ని పెద్ద పెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా క్రియేటర్స్ కూడా ఇదే పెడుతుంటారు. ప్రతి వీడియో వెబ్ సిరీస్ అనుకోవచ్చు ఇలా. అంటే వాళ్ళందరినీ ఎందుకు అంత రోస్ట్ చేస్తుంటారు? మీకు స్టాక్ మార్కెట్ నచ్చదా, లేకపోతే వాళ్ళకి తెలియక పెట్టారని రోస్ట్ చేస్తున్నారు? అది తెలుసుకోవాలి ఫస్ట్ నేను. లేదు, బేసిక్లీ చాలామంది ఇదే క్వశ్చన్ అడిగారు. అండ్ నా వీడియోలో కూడా యాక్చువల్గా నేను అంటే ఆ రోస్ట్ వీడియో ఏదైతే అంటున్నారో ఆ వీడియోలో కూడా నేను కొంతమందిని టార్గెట్ చేస్తున్నాను అనుకుంటే అదే నిజమన్నాను అనమాట. యాక్చువల్లీ అంటే బేసిక్లీ స్పెసిఫిక్గా ఒకరిని టార్గెట్ చేయలేదు. నా పాయింట్ ఏంటంటే 10 minutes వీడియో యూట్యూబ్లో పెడితే ఒక 2 యాడ్స్ వస్తాయి అనే ఒక ఆశతో పెట్టే యూట్యూబర్స్ కూడా స్టాక్ మార్కెట్లో పలానా యాప్ వాడండి, ఈ యాప్ వాడితే 5,000 రూపీస్ క్రెడిట్ వస్తుంది, మీరు నేను 5,000 చూపిస్తుంటాడు అనమాట. వాడు అసలు వాడికి అంత ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ హిల్ షో అంటే 5,000 స్పెండ్ చేశాను, ఇమీడియట్గా 10,000 ప్రాఫిట్ వచ్చిందంటాడు. అది చూసిన వాడు ఏమనుకుంటాడు, నాలెడ్జ్ లేకుండా ఆల్రెడీ పెట్టడమే వితౌట్ నాలెడ్జ్. చూసిన వాడు ఏమనుకుంటాడు, అరే ఇతను చెప్తున్నాడంటే నిజమే అవ్వచ్చు అనుకుని వాడు ఇంకో 5,000 పాడు చేసుకుంటాడు. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. ఇట్లాంటి చూసినప్పుడు నాకు కోపం వచ్చేది. అరే నాలెడ్జ్ ఇప్పుడు నేనే ఉన్నాను, నన్ను అడిగితే నాకు 1% ఆఫ్ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కూడా లేదని చెప్తా. నాకు ఉంది, కానీ నాకు 1% కూడా రీచ్ అవ్వకపోవచ్చు నాకున్న నాలెడ్జ్. అంత పెద్దది స్టాక్ మార్కెట్ అంటే. అలాంటి స్టాక్ మార్కెట్లోకి తోసేసినట్టేగా. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, నిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ స్టాక్ మార్కెట్లో పడిపోయి అనవసరంగా ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అయిపోతున్నాయి దానివల్ల, దొరికినట్టు. సో ఈ ఆస్పెక్ట్లో ఐ ఆల్వేస్ అంటే ఆ కాంటెక్స్ట్ ఉండింది అనమాట. నేను రోస్ట్ అని కాదు, అది బేసిక్లీ నా ఒపీనియన్ చెప్పాను అంతే. అది కొంచెం సర్కాస్టిక్ వేలో చెప్పాను. మరి అది రోస్టే కదా, అదే అనుకోండి, అది రోస్టే ఆఫ్ కోర్స్. అండ్ సెకండ్ ఏంటంటే చాలా వరకు కొంతమంది ఇన్స్టాలో రీల్స్ కానివ్వచ్చు, లేదంటే టిక్టాక్స్ అంటే పోయాయి అనుకోండి, అలాంటివి ఏంటంటే ఒకళ్ళు చేసే కంటెంట్ మనం చేస్తేనే వ్యూస్ ల్యాక్స్ మిలియన్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది. మరి మీ పోస్టులకు ఎందుకు అంత రాదు అని అంటారు? అచ్చా, నా రీసెంట్ వీడియో గురించి అంటున్నారా? ఆ రీసెంట్ వీడియోలో ఏమన్నానంటే నేను బేసిక్లీ నాలెడ్జ్ షేరింగ్ కాంటెంట్ క్రియేటర్స్ స్ట్రైట్గా మాట్లాడే వీడియోస్కి దేనికి కూడా వ్యూస్ రావట్లేదు. పెడితే వస్తున్నాయి, స్ట్రైట్ గా మాట్లాడుతుంటే రావట్లేదు. చాలా మంది ఏం చేస్తున్నారు, ఎవరో ఒక అడ్వకేట్ ఉన్నారనమాట, ఆయన ఒక వీడియో పెడితే ఆ వీడియో కింద కాపీడ్ కంటెంట్ అన్నారనమాట. ఆ కమెంట్ కి 300-400 లైక్స్ ఉన్నాయి, ఒక 200 కమెంట్స్ ఉన్నాయి. నాకు అక్కడ కోపం వచ్చింది. బేసిక్లీ పాయింట్ ఏంటంటే, ఒక లాగ్ అని ఒక యాక్ట్ కానీ దానికి సంబంధించిన ఒక వీడియో పెడుతున్నాడంటే అది కాపీ ఎట్లా చేయగలుగుతాడు? అంటే బేసిక్లీ ఉన్నట్టు చెప్పగలుగుతాడు కదా, అది కాపీ అని ఎందుకంటారు? వాడైతే మార్చలేడు కదా దాన్ని. అదే ఇప్పుడు సామి లాంటి సాంగ్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు అదే స్టెప్స్ని కాపీ చేసి పెడుతున్నప్పుడు లాక్స్ వ్యూస్ వస్తున్నాయి. మరి ఇలాంటప్పుడు కష్టపడి మరీ వీడియో చేస్తున్నాడు ఆ అబ్బాయి. అలాంటి వాళ్ళని ఎందుకు రోస్ట్ చేయడం, కింద కమెంట్స్ ఎందుకు నెగిటివ్గా పెట్టడం, ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేయడం బదులు కోపం అనుకోండి. బేసిక్లీ ఇప్పుడు నేను కూడా ఒక నాలెడ్జ్ షేరింగ్ క్రియేటర్నే కదా. సో ఆ పాయింట్ మీద మాట్లాడాను. అంటే టిక్టాకర్స్ మీద అగేన్స్ట్ అయితే కాదు, దాని మీద కమెంట్స్ కూడా వచ్చాయి. టిక్టాక్ అంటే ఇష్టం లేదా మీకు, రీల్స్ అంటే ఇష్టం లేదా. పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాలంటి వాడు ఉన్నాడు, నేను ఒక డాన్స్ చేయమంటే చేయలేను. ఐ వాల్యూ దెమ్ అలాట్. ఎందుకంటే ఒక వీడియో చేయడానికి ఎంత కష్టమవుతుందో నాకు తెలుసు. అది డాన్సే కానివ్వండి, ఎక్స్ప్రెషన్ బేస్డే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. బట్ అట్లా అని చెప్పి నేను వాళ్ళని అగేన్స్ట్ వెళ్ళలేదు. నా పాయింట్ అదనమాట. మోటివేషన్ అంటే చాలా మంది మోటివేషన్స్కి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. చాలా మంది వస్తారు, ఇదిగో అది చేసా, ఇదిగో నేను చెప్పడం వల్ల వీళ్ళ లైఫ్ ఎలా అయింది, ఇదిగో ఇది అంటూ ఉంటారు. అంటే బేసిక్గా చాలామంది అలాంటి బాబాస్ ఎక్కువైపోయారు ప్రజెంట్ ఉన్న డేస్లో. అంటే ఓ బాబా వచ్చి మ్యాజిక్ చేస్తే దేవుణ్ణి నమ్మడు, మనిషి బాబాని నమ్ముతూ ఉంటాడు. అలాగా వాడి లైఫ్ గురించి ఇంకొకటి మోటివేషన్ వచ్చి చెప్తే కానీ వాడికి తెలియదు వాడి లైఫ్ ఏంటి అనేది. సో అంటే మోటివేషన్ అనేది నచ్చదా, లేకపోతే మోటివేషన్ ఇస్తున్న స్పీకర్స్ నచ్చరా మీకు? అయ్యో, స్పీకర్స్ గురించి కాదు నేను మాట్లాడేది. సో బేసిక్లీ నా పాయింట్ ఏంటంటే, అంటే బేసిక్లీ మోటివేషన్
అనేది తప్పు అని నేను అనను. కాకపోతే మోటివేషనల్ స్పీకర్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు పలానా కంపెనీ సీఈఓ, నేను పేర్లు చెప్పాను కానీ పలానా కంపెనీ సీఈఓ 18 yearsకే $1 million సంపాదించాడు, నువ్వు కూడా చేయొచ్చురా అని చెప్పేవాళ్ళు 100 మంది ఉన్నారు. బట్ అతను ఏం చేశాడు చెప్పండి? ఎస్, మోటివేషన్ స్పీకర్స్లో కూడా చాలా జెన్యున్గా మోటివేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, క్యాష్ చేసుకోవడం కోసం కూడా మోటివేషన్ స్పీకర్స్ ఎక్కువ ఉన్నారు. నా పాయింట్ అదే. ఇప్పుడు మోటివేషనల్ వీడియోస్ చేయడానికి 100 ఉన్నప్పుడు రియలైజేషన్ చెప్పండి. మోటివేషన్ వర్సెస్ రియలైజేషన్ ఆలోచిస్తే రియలైజేషన్ చెప్పేటప్పుడు చాలా తక్కువ. ఇప్పుడు నా కాంటెంట్లో ఏం చేస్తాను నేను చెప్పడం కూడా, అసలు బిజినెస్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది వీడియోస్ పెడితే బాగుంటుంది, దానికి ప్రాసెస్ చెప్తా. అదే బిజినెస్ సెటప్ చేసుకుంటే బాగుంటుంది మీ లైఫ్ అనడం వేరు, ఎలా చేసుకోవాలో చెప్పడం వేరు. నేను దీని మీద ఫోకస్ చేస్తాను అనమాట, మోటివేషన్ కంటే రియలైజేషన్ బెటర్ అని. అందుకని మోటివేషన్ ఇష్టం లేదు అని చెప్తుంటాను జనరల్గా నేను, అంతే. ఇట్స్ నాట్ అగైన్స్ట్ మోటివేషనల్ స్పీకర్స్ అన్నట్టు కాదు. సో నేను కూడా అగైనిస్ట్ మోటివేషన్ స్పీకర్స్ అనలేదండి, అంటే 2 రకాల వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాను. మళ్ళీ కింద దీనికి మోటివేషన్ మళ్ళీ అది ఇది 100%. అండ్ చాలామంది అంటే మీరు ఎక్కువగా మీ వీడియోస్ చూసుకున్నా, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళ ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది, మీ వీడియోస్ అన్నీ బాగుంటూ ఉంటాయి. ప్రజెంట్ యూత్ అంతా కూడా బీటెక్స్ చేశారు, ఎంటెక్స్ చేశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేశారు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తే బాగుంటుంది, ఎంఎన్సీ కంపెనీ, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. బట్ మీరేంటి అగైనిస్ట్గా ఎంఎన్సీ వద్దు స్టార్ట్అప్ చేయండి అంటూ ఉంటారు. అంటే బిజినెస్ వైపు ఎక్కువగా యూత్ అందరూ కూడా బిజినెస్ వైపే ఉన్నారు. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, ఒక లేకపోతే సెలబ్రిటీస్ ఉన్నారు, లేదు అంటే ఇంకా తక్కువ శాలరీస్ వాళ్ళు ఉన్నవాడు. మనకున్న తక్కువ పేమెంట్స్తో మనం ఏదైనా స్టార్ట్అప్ చేస్తే బాగుంటుంది అన్న యూత్ ఇప్పుడు 90% పీపుల్ ఉన్నారు. అంటే అలాంటి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడం కోసం స్టార్ట్అప్ అంటున్నారా, లేకపోతే ఎంఎన్సీ కన్నా స్టార్ట్అప్ మంచిదని ఎంకరేజ్ చేస్తున్నారా? అదొక డౌట్. నేను 2 రకాలుగా చెప్తాను అనమాట. ఎంఎన్సీస్కి జాబ్ చేయొద్దని చెప్తాను, అట్ ద సేమ్ టైం జాబ్ చేయకుండా బిజినెస్ పెట్టుకోమని ఒక్కటే చెప్పాను. స్టార్ట్అప్ జాబ్ చేద్దామనుకుంటే స్టార్ట్అప్స్తో దిగండి, బిజినెస్ పెడదాం అనుకుంటే కూడా స్టార్ట్అప్ చేయండి, రెండిట్లో చెప్తాను అనమాట. కానీ ఎంఎన్సీస్కి ఎందుకు వద్దు అంటారంటే, అంటే అక్కడ వచ్చే ఎక్స్పీరియన్స్ డిఫరెంటే, ఒప్పుకుంటాను నేను. కాకపోతే ఇక్కడైతే చాలామంది ఎంఎన్సీస్ అంటే ఎమ్యూనిటీస్ కోసం వెళ్ళిపోతారు. అంటే క్యాబ్ ఫెసిలిటీ వస్తుంది, క్యాఫ్టేరియా ఉంటుంది, చూడడానికి అట్మాస్ఫియర్ బాగుంటుంది, అమ్మాయిలు ఉంటారు, ఈ ఆస్పెక్ట్లో వెళ్ళిపోతారు అక్కడికి. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మా కంపెనీలో ఒక అకౌంటెంట్ ఓన్లీ అకౌంట్స్ చేయడు, మనోడికి అడ్మిన్ యాక్టివిటీస్ తెలుసు, ఆపరేషనల్ యాక్టివిటీస్ తెలుసు, ఒక నాలాంటి అంటే బేసిక్లీ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళ షెడ్యూల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసు, క్లయింట్స్తో ఎలా మాట్లాడాలో తెలుసు, ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నాడు. అదే ఎంఎన్సీస్కి వెళ్తే అకౌంట్స్లో ఉంటే బిల్స్ రిసీవబుల్ చేస్తున్నావా, బిల్స్ పేయబుల్ చేస్తున్నావా, అంతే. వాడు తాను తప్ప ఇంకేది మాట్లాడు. వాడి పక్కన ఉన్న ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్తోనే మాట్లాడతాడు. ఒక అకౌంట్ డిపార్ట్మెంట్లో 15 మంది ఉంటారు, ఏం నేర్చుకుంటాడు ఇంకా అక్కడ వాడు? నేను ఎగ్జాంపుల్ ఇంకా అకౌంట్స్ మాత్రమే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి, టెక్నికల్ కోర్ ఫీల్డ్స్ ఇవన్నీ ఉంటాయి. సో నా పాయింట్ ఏంటంటే, జాబ్ చేద్దాం అనుకుంటే స్టార్టప్స్కి వెళ్ళండి. ఎందుకంటే స్టార్టప్స్లో ఒక రోల్కి 2-3 పెట్టుకోలేరు వాళ్ళు. న్యాచురల్లీ నేనే ఉన్నాను, నాది స్టార్టప్పే, 5 years అయినా కూడా నాది స్టార్టప్పే. నా స్టార్టప్లో ఒక రోల్కి ఒకరినే పెట్టుకోగలుగుతా. ఇంకా చెప్పాలంటే ఆ పర్సన్ని ఓవర్ బర్డన్ చేస్తా. దీనివల్ల నాకు బెనిఫిటే, ఆ పర్సన్కి బెనిఫిటే, ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్లో మాడతా. కమింగ్ టు స్టార్టప్స్, బిజినెస్ పెడదాం అనుకుంటే డెఫినెట్లీ పెట్టొచ్చు, కష్టం ఏం కాదు అన్నట్టు నా కాన్సెప్ట్ అనమాట. సుధీర్ బాబు గారికి మీకు మధ్య ఉన్న అనుబంధం ఏమిటో తెలియదు కానీ ఆ పిక్ ఒకటి పెట్టారు, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు, గెస్ అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే గెస్ ఏమనుకోవాలి, ఏమైనా బిజినెస్ స్టార్టప్పా, లేకపోతే ఐ థింక్ మీరు స్టార్టప్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సుధీర్ బాబు గారితో కూడా ఏమైనా స్టార్టప్ చేస్తున్నారేమో అని డౌట్ అనమాట. సో మరి ఆ డౌట్ క్లారిఫై చేయాలి అంటే ఇప్పుడు వంశీ నోరిపితే కానీ మాకు తెలియదు. లేదు, యాక్చువల్గా ఇప్పుడైతే చెప్పకూడదు, అది నేను ఏముందో చెప్పను. స్టార్టప్ కైండ్ ఆఫ్ బిజినెస్ రాబోతుంది, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అతను ఏమైనా బ్రాండ్ అంబాసిడర్? లేదు, ఆయనే స్టార్ట్ చేయబోతున్నారు. ఓహో, కంగ్రాచులేషన్స్. దానికి మమ్మల్ని చూస్ చేసుకున్నారు. అంటే ఏం చేస్తున్నారో చెప్పొద్దు. సో బికాస్ అది మా స్ట్రాటజీ కాబట్టి మధ్యలో నేను మాట్లాడేస్తే బాగుండదు కాబట్టి చెప్పట్లేదు. అంటే దేని రిలేటెడ్ అది కూడా చెప్పలేదు. కీప్ వెయిటింగ్. అంటే వి షుడ్ నాట్ టెల్, అంతే. సో బేసిక్లీ కాకపోతే ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ కాన్సెప్ట్ మీద సుధీర్ గారికి ఉన్న నాలెడ్జ్ డిఫరెంట్, చాలా డిఫరెంట్. జనరల్గా మేము ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బిజినెస్ గురించి చెప్పడానికి మాకు ముందే చెప్తారు కదా, ఈ బిజినెస్ మార్కెటింగ్ ప్లాన్ ఏంటో తీసుకురండి అన్నాడు అనుకోండి. నేను వెళ్ళేటప్పుడు రీసెర్చ్ చేసుకొని వెళ్తా. నేను వెళ్ళిన దానికంటే 200 times ఎక్కువ ఉంది ఆయనకు నాలెడ్జ్ ఆ కాన్సెప్ట్ మీద. ఐ వాజ్ షాక్డ్. నేను సెకండ్ మీటింగ్ కూడా లేకుండా నేనే చెప్పా, మీరు పేమెంట్ గురించి వదిలేయండి, మీరు ఎంత ఓకే అంటే నేను అంతకు ఓకే. అంటే నేను ఇంత కావాలని ఏం అడగలేదు నేను, ఎందుకంటే ఆయనకున్న నాలెడ్జ్ అట్లాంటిది. నేను క్లియర్ అయిపోయింది, నాకు 101% ఈ బిజినెస్ సక్సెసే. నాకు మంచి క్లయింట్ వచ్చింది నాకు అన్న థాట్లో ఉండిపోయినా ఫస్ట్ మీటింగ్లోనే అర్థమైపోయింది నాకు. అంటే అలాంటి ఒక కాన్సెప్ట్ రాబోతుంది. ఎనీవేస్ ఇప్పుడు వంశీ గారు అందరినీ చూస్తున్నారా చక్కగా దీవెనలు ఇస్తూ, కొంచెం ఇక్కడ మంజుష గారిని కూడా చూడండి, మేము కూడా ఏదైనా స్టార్ట్అప్ చేస్తాం. అయ్యో తప్పకుండా, మన ఇద్దరం చేద్దాం. మీకు బిజినెస్ ఐడియా ఉంది చెప్పండి, మన ఇద్దరం తీసుకెళ్దాం తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, అంటే సెలబ్రిటీస్తో కూడా బిజినెస్ స్టార్ట్అప్ అవుతున్నాయి అంటే ఇంకేదో పెద్దదే ఉంది. మరి ఆయన బాగా రీసెర్చ్ చేశారు, మా దాకా స్కెచ్ చూద్దాం, త్వరలో స్కెచ్ ఏంటో తెలుసుకుంటాం మేము కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.